బైబిల్ ఏం చెప్తుంది? పిండము పరిశుద్ధంగా ఎదుగుతుంది, పవిత్రంగా ఎదుగుతుంది. మరి అందులో ఉండే ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది అనేది బైబిల్ ఏం చెప్తుంది అంటే, యోహాను సువార్త 16వ అధ్యాయం 27, 28 వచనాలు చూస్తే, మీరు నన్ను ప్రేమించి దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి తినని నమ్మితిరి. నేను ఎక్కడి నుండి వచ్చాను? పూర్వీకుల నుండి వచ్చిన వాడను కాను. వాళ్ళ నాన్న నుంచి వచ్చిన వాడిని కాను. నేను ఎక్కడి నుండి వచ్చానంటే దేవుని యొద్ద నుండి. ఆత్మ దేవుని యొద్ద నుండి వచ్చింది. డైరెక్ట్గా ఆత్మ భూమి మీదకి వచ్చింది, మరియ గర్భంలోకి వచ్చింది. నమ్మితిరి కనుక తండ్రి తానే మిమ్మును ప్రేమించుచున్నాడు. తండ్రి మిమ్మును ప్రేమించాలంటే ఏం నమ్మాలి? పరలోకము నుండి భూలోకానికి ఆత్మ ప్రవేశించింది, పరిశుద్ధమైన ఆత్మ ప్రవేశించింది. పరిశుద్ధమైన శరీరములోనికి పరిశుద్ధమైన ఆత్మ ప్రవేశిస్తుంది అని నమ్మాలి. మనకి లేదా ఆ క్వాలిటీ, మన శరీరానికి లేదా ఆ క్వాలిటీ, మన ఆత్మకు లేదా ఆ క్వాలిటీ. అంతటి ఔన్నత్యము కలిగినటువంటి క్వాలిటీ తోటి మనకు పోలిక. ఎవరు చెప్పారు నీకు ఈ పోలిక? ప్రభుతో మనకు పోలిక ఏంటి? ఆయన ఎంత గొప్పవాడు, మనం ఎంత తక్కువ వారము. నేలమట్టి నుండి తీయబడిన వారి నుండి పుట్టిన వారం మనం. ఆయన పరలోకము నుండి దిగి వచ్చినవాడు. ఆయనతో మనకు పోలికేలా? జన్మ పాపము లేదని చెప్పటం కోసం పోలిక పెట్టుకుంటావా? తప్పు కాదా? ఇక ఆయనలో ఉన్న రక్తం ఎలాంటిది? తల్లిదండ్రుల నుంచి వచ్చిన రక్తం కాదు అని బైబిల్ చెబుతుంది. పరిశుద్ధాత్ముని వలన కలిగిన రక్తం అది, పరిశుద్ధమైన రక్తం అది. అందుకే దేవుడు అంటాడు, కనుక ఆయన రక్తం ఎలాంటిది అంటే, ఒకసారి 1:35 వచనంలో, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై, ఎలాంటి వాడు? పరిశుద్ధుడు, పరిశుద్ధమైన రక్తము కలిగినటువంటి వాడు, దేవుని కుమారుడైన. ఆయన గురించి ఇంకొక రిఫరెన్స్ చూద్దాం. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 28వ వచనం, దేవుడు తన స్వరక్తం ఇచ్చి, అది ప్రత్యేకమైన రక్తం, జన్మ పారంపర్యంగా వచ్చిన రక్తము కాదు, పితృపారంపర్యంగా వచ్చిన రక్తము కాదు. అది ఒక ప్రత్యేకమైన రక్తము, అది దేవుని రక్తము అని చెప్తున్నాడు. పరిశుద్ధాత్ముని వలన కలిగిన రక్తం అది.